ఇక ఢిల్లీలో ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కూడా ఆస్తుల పంపకంపై ఏకాభిప్రాయం రాలేదు. త్వరలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. 9 ఏళ్లుగా ఏపీ భవన్ విభజనపై ఏకాభిప్రాయం కుదరటం లేదు. అందరికీ నమస్కారం. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మా అందరికి బ్రీఫింగ్ ఇవ్వటం జరిగింది, రెసిడెంట్ కమిషనర్ స్టేట్ వారీగా. దాంట్లో ఏంటంటే సుడాన్ క్రైసిస్ వలన సుడాన్ నుంచి చాలామంది ఇండియన్స్ మన దగ్గరికి వస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంఈఏస్ ఇవాక్యుయేటింగ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో సుడాన్ నుంచి జెడాకి కొంతమంది ఆల్రెడీ వచ్చారు. అట్లాగే 2 ఫ్లైట్స్ కూడా జెడ్డా సౌదీ అరేబియాకి వస్తున్నాయి. అక్కడ నుంచి జెడ్డా నుంచి మనకు ఢిల్లీ ముంబై ఫ్లైట్స్ అట్లా అరేంజ్ చేస్తున్నారని మాకు తెలిసింది. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మాకు టైం టు టైం వాళ్ళు అప్డేట్ ఇస్తున్నారు. మనమైతే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తెలంగాణ భవన్లో ఒక కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. ఏపీ భవన్ విభజనపై 3 ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. 9 ఏళ్లుగా ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న ఏపీ తెలంగాణ భవన్ల మధ్య తాత్కాలిక నిష్పత్తి పద్ధతిలో విభజన జరగనుంది. ఏపీ ప్రభుత్వం తరపున ఉన్నతాధికారులు ఆదిత్యనాథ్ దాస్, ఫైనాన్స్ సెక్రటరీ రావత్, రిటైర్డ్ ఐఏఎస్ ప్రేమచంద్రారెడ్డి హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ఐఏఎస్ రామకృష్ణారావు, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ ఉప్పల్ హాజరయ్యారు. జనాభా ప్రాతిపదికన విభజన చేయాలని ఏపీ ప్రతిపాదన చేసినట్లుగా సమాచారం.